హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 45 డేస్ ఛాలెంజ్లో ఇది డే 4. సో ఇది లాస్ట్ వీడియోలో మనము యామ్ ఈజ్ ఆర్ గురించి ఇంట్రడక్షన్ అండ్ యామ్ ఈజ్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ వాటి గురించి సెంటెన్సెస్ క్రియేట్ చేయడం అన్నీ పూర్తిగా తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తం 15 ఇచ్చా. వీటిలో 10 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 5 మీరు ఓన్గా ఆన్సర్ని కామెంట్లో రాయండి. సో ఫస్ట్ అసలు ఏం సెంటెన్సెస్ మొత్తం ఒకసారి చదువుదాం. యామ్ ఈజ్ ఎక్సర్సైజెస్. ఫస్ట్, బుక్స్ డాష్ ఆన్ ది టేబుల్. సెకండ్, అవర్ మ్యాథ్స్ టీచర్ ఇన్ ది క్లాస్ రూమ్. నెక్స్ట్, ది ప్యారెట్ ఇన్ ది ట్రీ. నెక్స్ట్, డాష్ షీ ఏ హార్డ్వేర్. నెక్స్ట్, ఫిఫ్త్, మై కుర్తీస్ డాష్ ఇన్ ది కబోర్డ్. నెక్స్ట్, సిక్స్త్, డాష్ యు ఏ ఎలక్ట్రీషియన్. నెక్స్ట్, సెవెంత్, దే ఆర్ సిబ్లింగ్స్. నెక్స్ట్, ఎయిత్, ది లయన్ డాష్ ది కింగ్ ఆఫ్ ఫారెస్ట్. నెక్స్ట్, నైన్త్, దీస్ మ్యాంగోస్ డాష్ స్వీట్. నెక్స్ట్, 10th, హీ డాష్ ఏ ఫేమస్ సింగర్. నెక్స్ట్, 11th. సో 11 నుంచి 15 వరకు మీరు రాయండి, కామెంట్లో చేయండి. సో ఫస్ట్ 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో బుక్స్ అంటే ఇక్కడ బుక్ ఉందంటే సింగులర్, బుక్స్ ఉందంటే ప్లూరల్. బుక్స్ డాష్ ఆన్ ది టేబుల్స్. ఆ బుక్స్ టేబుల్ మీద ఉన్నవి. అంటే ఇక్కడ మనకి బుక్స్ అంటే ఏమొస్తుంది, ఆర్. బుక్ అంటే ఈజ్ వచ్చింది, బుక్స్ అంటే ఆర్ వచ్చింది. నెక్స్ట్, డాష్ అవర్ మ్యాథ్స్ టీచర్ ఇన్ ది క్లాస్ రూమ్. మ్యాథ్స్ టీచర్ అంటే సింగులర్ ఆఫ్ ప్లూరల్ ఆఫ్ సింగులర్. సో ఈజ్ అవర్ మ్యాథ్స్ టీచర్ ఇన్ ది క్లాస్ రూమ్. నెక్స్ట్, ద ప్యారెట్ డాష్ ఇన్ ది ట్రీ. ఇక్కడ ప్యారెట్ ఉంది, ప్యారెట్స్ లేవు, ఓన్లీ ప్యారెట్ ఉంది కాబట్టి ద ప్యారెట్ ఈజ్ ఇన్ ది ట్రీ. నెక్స్ట్, డాష్ షీ ఏ హార్డ్వేర్. ఇక్కడ ఇద్దరు పేర్లు లేవు, ఓన్లీ ఒక ఆమె ఉంది. షీ ఏ హార్డ్వేర్ అంటే ఆమె హార్డ్వేర్ అంటే ఎవరు ఆమె అంటే ఏంటిది, సింగులర్. సో ఈజ్ షీ ఏ హార్డ్వేర్, ఆమె హార్డ్వేర్. నెక్స్ట్, మై కుర్తీస్ డాష్ ఇన్ ది కబోర్డ్. ఇక్కడ కుర్తీ ఉంటే ఈజ్ వచ్చింది, కుర్తీస్ ఉంది కాబట్టి ప్లూరల్. సో కాబట్టి ఆర్. నెక్స్ట్, 6th, డాష్ యు ఎలక్ట్రీషియన్. యు అంటే నీవు లేదా మీరు, మనం చెప్పుకున్నాం. యు అంటే ఈజ్ రాదు, ఓన్లీ ఆరే వచ్చింది. కానీ యూని సింగులర్ ప్లూరల్గా వాడతాం, కాకపోతే ఈజ్ అనేది వాడతాం, ఓన్లీ ఆర్ అనేది వాడతాం. సో ఆర్ యు ఎలక్ట్రీషియన్. నెక్స్ట్, 7th, డాష్ దే ఆర్ సిబ్లింగ్స్. వాళ్ళు సిబ్లింగ్స్ అంటే ప్లూరల్, దే వచ్చింది కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ ఆర్. వారు సిబ్లింగ్సా ఆర్ దే ఆర్ సిబ్లింగ్స్. నెక్స్ట్, ది లయన్ డాష్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. ఇక్కడ లయాన్స్ అనేది లయాన్ ఉంది కాబట్టి ది లయాన్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ఫారెస్ట్. నెక్స్ట్, 10th, దిస్ మ్యాంగోస్ డాష్ స్వీట్. మ్యాంగో అని లేదు, మ్యాంగోస్ అనేది, మ్యాంగో అంటే ఒకటి, మ్యాంగోస్ కాబట్టి మ్యాంగోస్ ఆర్ స్వీట్. నెక్స్ట్, 10th, హీ ఏ ఫేమస్ సింగర్. హీ అంటే అతను అంటే ఒక్క అబ్బాయి కాబట్టి హీ ఈజ్ ఏ ఫేమస్ సింగర్. నెక్స్ట్, ఈ 5 మాత్రం మీరు హోంవర్క్ చేయండి. సో కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి, ట్రై చేయండి, రాకున్నా పర్లేదు కాకపోతే ట్రై చేయండి. ఫస్ట్ ట్రై ముఖ్యం. సో డాష్ ఐ డిస్హానెస్ట్. నేను డిస్హానెస్టా అంటే ఐ అంటే ఓన్లీ ఇక్కడ ఐ ఉందంటే ఐ పక్కన ఏమొచ్చింది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, డాష్ ది పీటీ మాస్టర్ ఇన్ ది ప్లే గ్రౌండ్. నెక్స్ట్, 13, వి డాష్ నాట్ బ్రదర్స్. వాళ్ళు బ్రదర్స్ కాదా. నెక్స్ట్, 4th, ది కాట్ వెరీ కూల్. 15th, మై సిస్టర్ డాష్ వెరీ హ్యాపీ టుడే. సో వీటిని డాషెస్ నింపండి, రాకున్నా కరెక్ట్ ఆన్సర్ తెలియకున్నా పర్లే, ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ నుంచి పూర్తిగా తెలుసుకొని ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. సో ఇంతటితో మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.